మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి దేవుని మాటలు అందించడానికి మరి ఆహ్వానించినటువంటి దైవజనులు వారి కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కూడి చేరి వచ్చినటువంటి దైవజనులకు, అలాగే దేవుని మాటలు వినడానికి విచ్చేసిన ప్రతి ఒక్కొక్కరికి ఈ సమయంలో మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుపటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. అందరూ మరొకసారి ఈ మాటలు చెప్తామా? నేను చెప్తాను, మీరు కూడా అనండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. చాలండి. యేసు ప్రభువారు ఎప్పటి నుండి? ఆయన రాకముందు నుండి ప్రవక్తల ద్వారా, అందరి ద్వారా కూడా ఈ మాట తెలియజేయబడుతుంది. ఏ మాట తెలుసండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏ రాజ్యం అంట? పరలోక రాజ్యం. రాజ్యము అంటే ప్రభుత్వము, ఏలుబడి అని మనకు అర్థమవుతుంది. పరలోక రాజ్యం అంట అంటే ఈ యొక్క ప్రభుత్వము ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మన దగ్గరకు వచ్చింది. మన ముందు ఉంది, మన సమీపములో ఉంది, మన ఇంటిలో ఉంది, మన గ్రామములో ఉంది, మన ప్రాంతములో ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన రాజ్యం అంట సమీపంగా ఉందంట. సమీపంగా ఉన్న దానిని మరి మనం ఏం చేయాలి? ఏమండి, సమీపంగా ఉన్న దాన్ని ఏం చేయాలి? ఎందుకు అంటావు అసలు ఆయన రాజ్యం మనకి? పరలోక రాజ్యం ఎందుకు? ఈ లోకంలో రాజ్యాలు ఏలతలేదా? ఏమండి, అనేకమైన రాజ్యాలు ఏళ్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళ రూల్స్ వాళ్ళ రకంగా పెట్టుకుంటారు. ఇంకొక ప్రభుత్వం వస్తే ఈ రేషన్ కార్డు బనికిరా తీసేయండి అని అంటారు. మళ్ళీ మొదలెత్తాలి. రేషన్ కార్డు మొదలుకొని, లేకపోతే ఏవైతే ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు పెట్టారో మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు, ఇంకా వీళ్ళు మంచోళ్ళు లేకపోతే లోకానుసారమైన వాళ్ళు, వాళ్ళ కోరికలు ఉన్నట్టుగా ఏం చేస్తారో తెలుసా? వారు పరిపాలన చేస్తారు. సమూయేలు చాలా ప్రజలకు న్యాయం తీర్చేవాడంట. కానీ ఆయన కుమారులైతే ప్రజల మీద చాలా భారమును మోపాడంట. అందుకని వారు దేవునికి ప్రార్థన చేశారు. అంతేకాదు, ప్రవక్త అయిన సమూయేలు కూడా మొర్రపెట్టారంట. అయ్యా, నీవైతే చాలా చక్కగా న్యాయ పరిపాలన చేశావు, కానీ మీ కుమారులు అలా లేదయ్యా, కనుక మాకు ఒక రాజును నియమించండి అని అన్నారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలాగే చెయ్యి అని చెప్పారు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రభుత్వాలు, ఒకప్పుడు ప్రభుత్వం ఎలాగుందో ఇప్పుడు మరి ఎక్కువగా భారాలు ఎక్కువ పెడుతున్నారు. ప్రతి చిన్న దాని మీద ట్యాక్స్ పడుతుంది కదండి. మనం పేస్ట్ మొదలుకొని, షాంపూ మొదలుకొని, మనం డబ్బులు ఇచ్చినా డబ్బులు తెచ్చుకున్నా, ఏమండి 2 రకాలైన జిఎస్టీలు పడుతున్నాయి. ఇది భారం కదంటారా? మనం కష్టపడితే వచ్చి ఇన్కమ్ ఎంత? ఏమండి ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. భారం చాలా భరించలేకుండా ఉంటుంది. చాలామంది చనిపోతున్నారు, చాలామంది కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. సమాధానం లేకుండా వారు సమయమనక అసమయమనక రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నారు. ఎందుకో తెలుసా? వారి పిల్లలు మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలని, మరి దానికి తగినట్టుగా చేయాలి అనంటే వీరు రాత్రింబగళ్ళు కష్టపడాలి. దాని నిమిత్తం వీళ్ళకి ఎన్ని రోగాలు వస్తున్నాయో తెలుసండి? ఎన్ని రోగాలు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. కానీ మన ప్రభు అయిన యేసు రాజ్యంలో అయితే, మన ప్రభు అయిన యేసు రాజ్యంలో అయితే ఆకలి దప్పులు లేని రాజ్యం, ప్రశాంతత కలిగించేటువంటి రాజ్యం, నెమ్మదినిచ్చే రాజ్యం, స్వతంత్రం ఇచ్చేటువంటి రాజ్యం. దేవుని వాక్యం అంటుంది, నీవు సత్యమును గనక గ్రహిస్తే, తెలుసుకున్నట్లయితే ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది మన పరలోకపు రాజ్యము నీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ లోక రాజ్యాలు ఏలుబడి చేసే విధంగా మన పరలోక రాజ్య ఏలుబడి అలాగుండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, పిల్లలు కష్టపడుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? తుళ్ళూరు సంఘంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ కుమారుడికి దరిదాపుగా 46 సంవత్సరాలు 47 సంవత్సరాలు ఉంటాయి. తండ్రికి ఏమో 70 సంవత్సరాలు ఉంటాయి. తండ్రికి 70 సంవత్సరాలు ఉంటాయి. కొడుకు బకెట్ నీళ్లు మోయటంటే తెలియదు అసలు. ఏదైనా చిన్నది ఏదన్నా తీసుకొస్తున్నానుకో, ఆగయ్యా నేను వస్తున్నాను ఆగయ్యా అని ఈ తండ్రి వెళ్ళి ఏం చేస్తాడంటండి, దాన్ని తీసుకొస్తాడు, కొడుకును పట్టుకునేవాడు. దేవుని స్తోత్రం చేద్దామా. అది మన ప్రభు అయిన యేసయ్య ఇచ్చే రాజ్యం అంతకంటే గొప్పగా ఉంటుంది. కనుక ఆయన రాజ్యములో బీపీలు ఉండవు, ఆయన రాజ్యములో అసమాధానం ఉండదు, ఆయన రాజ్యంలో కొట్లాట్లు ఉండవు, ఆయన రాజ్యంలో బూతులు తిట్టుకోవటం ఉండదు, ఆయన రాజ్యంలో వారం లేని తనాలు ఉండవు, ఆయన రాజ్యంలో ఎప్పుడు చూసినా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఏదోను తోటలో అన్ని కలిసి జీవించినాయి మానవులతో పాటు. ఏదోను తోటలో ఆదమ్మవలతో కలిసి చిరత పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఏమండి ఎలుగుబంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మళ్ళీ నోవహు దినాల్లో కూడా వాడలోనికి ప్రవేశించేటప్పుడు అన్ని చతుష్పాద జంతువులు, క్రూర జంతువులు అన్నీ కూడా వాటి స్వభావాలతో వచ్చేటప్పుడు వాటి స్వభావాలంట మార్చబడ్డాయి అంట. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. ఏం చేయబడ్డాయి? వాటి స్వభావాలు చిరత పులుల మీద ఇలా చెయ్యేసి నిమురుతూ లోపలికి ఆహ్వానించాడు నోవహు తాతగారు. అవునా కదా? మరి అంతకుముందు అయితే మనిషి కనబడితే గౌండ్రు పెట్టుకుంటూ మింగేయాలని చూశాయి. కానీ ఇప్పుడైతే ఏమొచ్చేసింది? ఏమండి ఏమొచ్చేసింది? సమాధానం, సంతోషం వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు చెప్తున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది.
గనుక ఏం చేయాలి? గనుక మీరు మారు మనస్సు పొందుడని ప్రకటిస్తూ ఉన్నాడంట. ఈ పరలోక రాజ్యము చాలామంది ఎక్కడో ఉందనుకుంటున్నారు, ఎప్పుడో అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుని యొక్క చిత్త ప్రకారంగా తెలియచేయనది ఏంటది అనంటే, మారు మనసు పొందిన వారికి పరలోక రాజ్యము ఏ గడియలైతే నీ మనస్సును మార్చుకుంటావో ఆ గడియలోనే నీవు పరలోక రాజ్యములో ఉన్నావన్న సత్యాన్ని నువ్వు మరిచిపోవద్దు. నమ్మిన వారు చప్పలు కొడుతూ దేవుని నన్ను మహిమపడదామా? హల్లెలూయా. ఒక సండే స్కూల్ టీచరు పిల్లలందరినీ అడుగుతుంది, అరే పరలోక రాజ్యం ఎక్కడుందిరా, పరలోక రాజ్యం ఎక్కడుంది అంటే చాలామంది ఏమి చెప్పలేకపోయారు. సరే వచ్చే వారం నాకు పరలోక రాజ్యం ఎక్కడుందో చెప్పాలరా అని అన్నాడు. అని చెప్పింది ఈ టీచర్ ఎప్పుడైతే అన్నారో నిజంగానే ఆ పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక అన్నా చెల్లెలు కలిసి వాళ్ళ యొక్క నాన్నగారి గురించి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా నాన్నగారు త్రాగకుండా ఉంటే, మా నాన్నగారు జోదానికి వెళ్ళకపోతే, మా నాన్నగారు ఇంట్లో గొడవలు పెట్టుకోకపోతే, మా నాన్నగారు కష్టపడిన కష్టార్జితం ఇంటికి తీసుకొస్తే, మా నాన్నగారు మాతో చక్కగా ముచ్చటిస్తే, మా నాన్నగారు మాకు కావలసినవన్నీ ఇస్తే, మా నాన్నగారు మా అమ్మగారితో చక్కగా మాట్లాడితే ఎంత సంతోషంగా ఉంటుంది ప్రభువా. మీరు మార్చరా అనని ఆ పిల్లలిద్దరు కూడా అన్నో నీళ్లు తాకుండా ప్రార్థన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుంటే ఒకానొక రోజున దేవుడు ఈ ప్రార్థన వాళ్ళ నాన్నగారు కంటబడేలాగా చేసి వారి యొక్క నాన్నగారి హృదయాన్ని కలిసివేసేసిందంట. చాలా గాయపరిచినట్టుగా అనిపించిందంట. ఏంటి వీళ్ళ వలన ఈ విధంగా నా కుటుంబం లేకపోతే సమాధానంగా ఉండలేకపోతుందా, లేకపోతే నా వలన వీరందరూ కూడా వేరువేరుగా వెళ్ళిపోతున్నారా అని ఆలోచించి, నేను ఎలాగైనా సరే నా మనస్సు మార్చుకోవాల్సిందే అనని ఆలోచన చేసి అలాగుంటున్నాడంట. వీరి ప్రార్థన మాత్రం ఆపలేదంటండి. అలాగే చేసుకుంటూ వస్తున్న తర్వాత ఈ శుక్రవారానికల్లా కూడా దేవుడు పూర్తిగా అతన్ని బలవంతం చేసి మార్చేసి ఇంకా బిడ్డల దగ్గర తీసుకొని భార్యను దగ్గరికి పిలిచి, అమ్మా ఇంక ఈ రోజు నుంచి మీకు సంతోషం కలిగించనియని ఏ పని కూడా నేను చేయనమ్మానని వారిని దగ్గర తీసుకొని ప్రార్థనలో గడిపి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని తన పాపములన్నీ ఒప్పుకొని యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా ఆనాటి నుండి దేవునికి అనుకూలంగా ఆ కుటుంబము సంతోషముగా సమాధానముగా ఉండటం వలన నెక్స్ట్ సండే వచ్చేసిన తర్వాత సండే స్కూల్ టీచర్ అడుగుతుంది, రే పరలోక రాజ్యం ఎక్కడున్నది చెప్పండి అంటే, టీచర్ పరలోక రాజ్యం అంటే మా ఇల్లే అని సమాధానం చెప్పారు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంట్రా
ఏంటి మీ ఇల్లని కొత్తగా సమాధానం చెప్తున్నావు, ఏంటి చెప్పు అని అంటే, అప్పుడు ఆ చిన్న బిడ్డలు ఇద్దరు కూడా లేచి, ఏమండి మీరు ఒకసారి ఇలాగ అడిగారు, మేము సమాధానం ఇవ్వలేకపోయాం. కారణం ఏంటంటే మా ఇంట్లో అంతా కూడా సమాధానంతో ఉంది. మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు దగ్గర తీసుకునేవాడు కాదు, మాతో ముచ్చటించి మాట్లాడేవాడు కాదు, మేము అడిగింది తీసుకొచ్చేవాడు కాదు, మా అమ్మని ఎప్పుడు కొడుతుండేటువంటి వాడు, మేమందరం కలిసి కూర్చొని తిన్న రోజు లేదు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మాట చెప్పారో, మేము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మా నాన్నగారిని మార్చి మేమందరం కూడా ప్రార్థన చేయటం వల్ల ఈ రోజున అందరం కలిసి భోంచేస్తున్నాం, కలిసి మందిరానికి వస్తున్నాం. కనుక దేవుడు మాలో ఉన్నాడు కనుక ఇదే పరలోక రాజ్యం. అప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగే నీ కుటుంబాల్లో కూడా, నీ జీవితంలో కూడా దేవుని రాజ్యం నీకు కావాలి అంటే నీవేం చేయాలో తెలుసా? నీ మనస్సు మారాలి. ఏం మారాలంట? మనస్సు మారాలి. ఒక ఆయన గారు అన్నాడంట, సంకలో బైబిల్ చూసి మోసపోయాను అన్నాడంట. ఏమన్నాడండి? సంకలో బైబిల్ చూసి మోసపోయాడంట. ఏంటి ఇది అని అంటే, ఒక రోజున వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులకని వెళితే ఆయన చాలా పరిశుద్ధుడిలాగా, భక్తిపరుడిలాగా బైబిల్ సంకం పెట్టుకొని వచ్చి కూర్చున్నాడంట. ఏది? కాబోయే మామగారు ముందు. అబ్బో మా అల్లుడు చాలా ప్రార్థనాపరుడు అనుకుంటా, భక్తిపరుడు అనుకుంటా అనుకొని ఏం చేశాడు తెలుసా? వాళ్ళు ఎంత కట్నం అన్నా, ఏమనకన్నా, ఏం ఆలోచించకుండా ఇచ్చేస్తానండి మా అమ్మాయిని అన్నాడంట. చేసిన తర్వాత చూపించాడు ఆ వారం అంతా. కొంతమంది యేసు ప్రభు వారిని కలిగి ఉన్నాం అంటారు, కానీ వాళ్ళు మనస్సులు మారకుండా భక్తిని చేస్తుంటారు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీ మనస్సు మారకుండా భక్తి చేసిన అది వ్యర్థమైపోతుందంట. అందుకే కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏమున్నా సరే తొలగిపోకుండా అలాగే పీటకం వేసుకొని కూర్చుంటున్నాయి. మరి మనస్సు మారటం అంత తేలికంటారా? మనస్సు మారటం చాలా కష్టం అండి. మనస్సు ఎంత గొప్పదంటే పైకి కనబడిద్దా మనసు? ఏమండి ఎప్పుడైనా చూసారా మనసుని? ఏమండి ఎవరికి కనబడదు. అది లోపలే ఉంటుంది. కానీ ఈ యొక్క 6 అడుగుల స్ట్రక్చర్ని డైరెక్టింగ్ చేసిద్ది. అంటే ఏది గొప్ప అనుకుంటున్నారు? మనసు గొప్ప, లేకపోతే ఈ 6 అడుగుల స్ట్రక్చర్ గొప్ప? మనసే గొప్పది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మరి ఈ మనస్సు మరి మారిందిగా ఉంటుందా, మారనిదిగా ఉంటుందా? ఏమండి, మారిందిగా ఉంటుందా? ఇప్పుడు చూడండి, క్రిస్మస్ కల్లా మన ఇళ్ళన్నీ మారిపోతూ ఉంటాయి. క్రిస్మస్కి మన ఇళ్ళు మారిపోతూ ఉంటాయి. ఏం చేస్తారండి? రంగులు మంచి వెరైటీగా డిజైన్ చేసుకుంటూ చాలా చక్కగా చక్కగా చేస్తుంటారు కదా. మరి అవి అంతకు ముందున్నట్టుగా ఇప్పుడు కూడా అలాగున్నాయా? లేదే. వాటి రూపురేఖలన్నీ మారిపోయినాయి కదా. నీవు జన్మించిన దగ్గర నుండి కూడా నీ మనస్సు మారకుండా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మారు మనసు పొంది 8 సంవత్సరాలు అయిందంటే ఏం చేస్తారండి? ఏం చెప్తారు? మన నవనీతం గారు ఉన్నారు. నవనీతం గారు పేరు వెరీ గుడ్. ఇప్పుడు మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అమ్మాయి ఉందంటే ఏం చెప్తాం? ఏమ్మా, ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, లేకపోతే 2 సంవత్సరాలు ఏదో చెప్తారు. కానీ ఈ మందిరాన్నే ఒక నెల రోజులు తలుపులు తీయకుండా ఉంచండి, ఎలా ఉండిద్దండి? దుమ్ము పట్టిపోతుందా లేదా? ఏమండి,
శుభ్రం చేయకపోతే ఎవరు వాడలేదే, ఎవరు రోత చేయలేదే, రోత చేయకపోయినా మరి ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ దుమ్ము ధూళి? ఏమండి, ఏమవుతుంది ఇదంతా? అది ఆటోమేటిక్గా వచ్చేసేస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా మారు మనసు పొందినా సరే ఏంటిదో తెలుసా, ప్రతి గడియ కూడా నీవు మారు మనసు పొందుతూనే ఉండాలి. హల్లెలూయా చేద్దామా? దేవుని చప్పలు కొడుతూ దేవుని అనుమయంపడదామా? ఓసారి మా నాన్నగారు ఇలాగ ఒక మాట చెప్పారు. ఏమన్నా తెలుసా, సేవకులందరూ కూడా మరి ఒక చోట కూర్చొని మరి దొరగారులు చెప్తున్న ఆ మాటలు వినడానికి చాలా ఆసక్తిగా ఉన్నారంట. ఆసక్తిగా ఉంటే ఆ దొరగారు అన్నారంట, ఏమన్నారో తెలుసా, అయ్యా ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి అన్నారంట. ఏమన్నారు? ఇప్పుడు మారు మనసు పొందినటువంటి వారు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి అంటే, ఏంటి కొత్త ప్రశ్న అడుగుతున్నారేంటి, కొత్తగా అడుగుతున్నారేంటి? ఇప్పుడు మారు మనసు పొందడం ఏంటి? ఏమండి, ఇప్పుడు మారు మనసు పొందడం ఏంటి? మేము ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయ్యి మరి దేవుడు సేవలోనికి పిలుచుకొని సేవ పరిచర్య చేస్తున్నాం, ఇప్పుడు అడుగుతున్నారేంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, ఏంటో తెలుసా, మారు మనస్సు అంటే నీ మనస్సు ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. ఎలాగుండాలంట? మారుతూ ఉండాలి. మారకపోతే నీ జీవితము దుమ్ము ధూళితోటి, రోతతోటి, సువాసనతోటి. అమ్మా, ఒక 4 రోజులు స్నానం చేయకోకుండా చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని చక్కగా నీ స్నేహితురాల దగ్గరికి వెళ్ళావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? ఎక్కడి నుంచి వాసన వస్తుంది ఎట్లాగేనంటే, ఒక అతను ఏం చేశాడు తెలుసా, కార్ డ్రైవర్ అంట. కార్ డ్రైవర్ ఏం చేస్తున్నాడు తెలుసా, కార్ డ్రైవర్కి ఒక భార్య ఉంది. ఆ భార్యను చాలా సుఖపెడతాడు. ఎంత అండి చెప్పలేవేక. ఇక కనీసం తన సాక్షులు కూడా ఉతకనివ్వకోకుండా రోజు అయ్యే వేసుకుంటూ ఉంటాడు. ఏం చేస్తున్నాడండి? రోజు అయ్యే వేసుకుంటున్నాడు. రోజు అవే వేసుకుంటా ఏం చేస్తున్నాడు తెలుసా, ఇప్పుడు ఒకవేళ ఉదికితే నా భార్య కరిగిపోయిద్దామని అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాడండి? ఉతకనివ్వకుండా వేసుకొని వెళ్తూనే ఉన్నాడు. ఒక రోజున ఆ వానరు, అరే ఎక్కడి నుంచి రా వాసన వస్తుంది. ఏం సార్, నాకేం తెలుసు అని, రే ఒకసారి నువ్వు షూ ఇడు, నాకు ఆ డౌట్ వస్తుంది అని అంటే, ఆ షూ నిండా మురికి. ఏంటంటే మురికి. అప్పుడు ఆయన అన్నాడంట, రే ఇలా కాదు కానీ ముందు కారు ఆపేసి నువ్వు ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి కొత్త సాక్షులు తెచ్చుకోపో. ఏమన్నాడండి? కొత్త సాక్షులు తెచ్చుకోపో. ఆ సాక్షులు వేసుకొని అప్పుడు షూ వేసుకొని అప్పుడు డ్రైవ్ చేయి అన్నాడంట. సరేనని ఏం చేశాడండి? వెళ్ళి సాక్షులు తెచ్చుకొని వేసుకొని చక్కగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడంట. అరే కొనుక్కొచ్చుకున్నావా? వేసుకున్నా. మరి ఏంట్రా మళ్ళీ వాసన వస్తుంది అన్నాడంట. ఏమన్నాడు? ఏంట్రా మళ్ళీ వాసన వస్తుంది అంటే, ఏమో సార్ నాకేం తెలుసు, నువ్వు సాక్షులు తెచ్చుకున్నా, వేసుకున్నా, మరి వేసుకునే డ్రైవ్ చేస్తున్నాను. రేయ్, ఇంతకుముందు తీసేసిన సాక్షులు ఎక్కడున్నాయి రా అన్నాడు. వానర్ ఏమన్నాడండి? జేబులో పెట్టుకున్నా అన్నాడంట. ఏమన్నాడు? అందుకే రా వాసన వస్తుంది. ఏమవుతుంది? అందుకే వాసన వస్తుంది. చాలామంది కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చానంటున్నారు కానీ, ఒప్పుకున్నాను అంటున్నారు కానీ, మారు మనసు పొందాను అనుకుంటున్నారు కానీ, అవి పూర్తిగా వదిలేకుండా, మనసును మారనేయకుండా మళ్ళీ వెళ్ళి అదే పనిని చేసుకుంటూ వస్తున్నారు. అందుకని
బూతులు తిట్టే మనస్సు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పాపం చేసే మనస్సు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దురాలోచన ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందువలన అంటే ఇది పరిస్థితి. కనుక మరి మనం ఏం చేయాలి? మనస్సు మార్చుకోవాలి. అది ఎప్పుడెప్పుడు? రోజు రెన్యువల్ అవుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్తగా చేపడుతూ ఉండాలి. అంటే రాజు గారు ఒక మాట అంటాడు, రాజు హృదయం అంట నీటి కాలువల వలె ఉన్నదంట. ఎలా ఉందంట అండి? నీటి కాలువల వలె ఉందంట రాజు గారి హృదయము. అలా ఉన్నప్పుడు మన హృదయం ఎట్టుండాలంటండి? మన హృదయం ఎట్టుండాలి? మన హృదయం ఏమో స్టిఫ్ నెక్కెడ్గా ఉండాలి. మెడ వంచనటువంటి స్థితిలో, లొంగని స్థితిలో, లోబడిన స్థితిలో, ఎవరి మాట వినే స్థితిలో, లేకపోతే ఎవరికి చెప్పింది చేయకుండా వినని స్థితిలో మనం ఉంటున్నామా? ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ నీకు దేవుని రాజ్యం అది నీ దగ్గరే ఉన్నది, నీ ముందే ఉంది. ఈ లోకంలో అన్యాయపు కాలంలో, అన్యాయపు రాజ్యాల ముందు నీవు ఒక ప్రయోజకునిగా, ఒక ఆణిముత్యంగా దేవుని రాజ్యములో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే యు మస్ట్ బి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యంలో లేకపోతే పరలోకపు రాజ్యంలో నీవుంటేనే ఏమవుతావు తెలుసా? నీవు ప్రత్యేకతగా కనబడతావు. నీవు ఒక ప్రత్యేకతగా కనబడతావు. ఏ మనిషిలో ప్రత్యేకత లేకపోతే హౌ కెన్ వి ఐడెంటిఫై దెమ్? ఎలాగా వాళ్ళని గుర్తించగలుగుతాం? ఎలాగా వారిని తెలుసుకోగలుగుతాం? దేవుడు కూడా ఇందరి ప్రజలలో నిన్ను గుర్తించాలి అంటే, నిన్ను తెలుసుకోవాలి అంటే నీలో కూడా ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఆ ఐడెంటిఫికేషనే దేవుని రాజ్యములో, పరలోక రాజ్యములో ఉన్నప్పుడే నిన్ను గుర్తించగలుగుతాడు. దేవుడు నీకు ఏ టైములో ఎలాగ మాట చెప్తే అలాగ లోబడేటట్టు నువ్వు ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు మొదటిగా దైవజనుల ద్వారా ఒక వాక్యం వినిపించాడు. షారోను పొలములో పూసిన పుష్పం. మరి ఏ పుష్పం? మరి ఆ పుష్పం లాగా ఉంటానని ప్రార్థన చేసిన వాళ్ళు, తీర్మానం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కెన్ ఐ సీ యువర్ హ్యాండ్స్? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కాదు. ఇప్పుడు వాక్యం యేసు ప్రభు వారు తన యొక్క పరిచర్య ప్రారంభం నుంచి ఏమంటున్నాడు తెలుసు? ఈ మాటలు అంతకుముందు చెప్పారు. మళ్ళీ యేసు ప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి కూడా యేసు ప్రభు వారు కూడా అదే మాటను బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోకం నుండి చాలామంది ఫోన్ చేస్తుంటారు, అయ్యా ఎక్కడి వరకు వచ్చారయ్యా, ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడి వరకు వచ్చారంటే ఏమంటారు తెలుసా? వస్తున్నా దగ్గరకు వచ్చా మీ ఇంటి పక్కనే ఉన్నా అంటూ ఉంటారు. చూసారా? అలాగే పరలోకము నుండి ఆ రాజ్యము నీ దగ్గరకు వచ్చేసేసింది. వచ్చేసినప్పుడు ఆ రాజ్యంలో నీవు ఉన్నావా? ఆ రాజ్యంలో నీవు ఉండాలి అంటే మరి ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి? ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే మారు ప్లస్ మనసు. అంటే నీ మనస్సు మారాలి. ఏంటిదంటండి? మనస్సు మారాలి. దేవుడు ఎలా చెప్తే, ఇందాక అలాగా దేవుడు చెప్పాడు, ఇప్పుడు ఇలాగా చెప్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉండమని చెప్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన రాజ్యంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? చూపించండి. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు ఆడుకుంటా అనుకోకుండా నదిలో పడిపోయాడు. ఏమయ్యాడు? మరి పెద్దోడికి ఏమో ఈతొచ్చు. రేయ్ ఏంట్రా తమ్ముడు నదిలో పడుతుంటే దూక్కుండా అట్ట నుంచున్నావు? సరే వెళ్తాలే డాడీ, దూతలే డాడీ, రక్షిస్తలే డాడీ అంటున్నాడు. కానీ పడ్డవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చేతులు తట కొడుతున్నాడు, అటు ఇటు కొడుతున్నాడు. ఎందుకని? ఏదో ఒక విధంగా దాని నుంచి బయటికి రావడానికి కొరకు. కానీ కొంతసేపు ప్రయత్నం చేశాడు, తన ప్రయత్నం అంతా విఫలమైపోయింది. ఫైనల్ గడి ఏంటో తెలుసా? చేతులు ఎత్తేసేసాడు. ఏం చేశాడంటండి? చేతులు ఎత్తేసాడు. నా పని అయిపోయింది, ఇంకా నాది లేదు, చనిపోబోతున్నా, నన్ను రక్షించండి అని చేతులు ఎత్తాడు. చేతులెత్తిన వెంటనే కన్ను మూసి కన్ను తెరిసే లోపల అన్న నదిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే తమ్ముడిని పట్టుకొని బయటికి లాక్కొచ్చేసాడు. మనం కూడా చేతులెత్తి, ప్రభువా ఇప్పుడు వరకైతే నా మనసును మార్చుకోకుండా నా ప్రయత్నాలు నేను ఎన్నో చేశానయ్యా. తండ్రి అడిగాడంట, రే నేను చెప్పినప్పుడు వెళ్ళకుండా అప్పుడు దూకేవేంట్రా అన్నాడంట. డాడీ నువ్వు చెప్పినప్పుడు కనుక నేను వెళ్ళినట్టయితే నేను వెళ్ళగానే వచ్చేసాడు మా అన్ననే ఏం చేస్తాడు? ఒకసారే పట్టేసుకుంటాడు. పట్టేసుకున్నప్పుడు ఏంటో తెలుసా? ఒకసారి ఇలాగే జరిగింది. చిరావూరు దగ్గర రవీంద్రపాడు కాలువ ఉంది. ఆ రవీంద్రపాడు కాలువ చాలామంది బలకట్టు ఎక్కి, చాలామంది బలకట్టు నాయకుడు చెప్పాడు, అమ్మా ఇంతమంది ఎక్కకూడదమ్మా, వెళ్ళకూడదమ్మా అని చెప్తున్నారు. కానీ ఏం చేశారు తెలుసా? అందరూ టయానికి వెళ్ళాలని దానికి పరిమితికి మించి ఎక్కారంట. ఎక్కిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి? అది మధ్యలోకి రాగానే దాని లంగారు తీగ తెగిపోయి అది బోర్లు పడిపోయింది. దానిలో చిరావూరు ప్రెసిడెంట్ గారు కుమారుడు ఉన్నాడు. ఉన్న తర్వాత అతడు వీదుకుంటూ ఒడ్డు మీదకి వచ్చేసాడు. ఒడ్డు మీదకి వచ్చేసిన తర్వాత ఒడ్డు మీద నుండి వాళ్ళ యొక్క ఆక్రందనలు, వాళ్ళ యొక్క ఏడుపులు ఇవన్నీ చూసి ఎవరినైనా ఒక్కరిని రక్షించాలని ఏం చేశాడు తెలుసా? ఒడ్డు మీదకి వచ్చిన అతను మళ్ళీ వెంటనే దూకి ఒక్కరినైనా రక్షించాలని వెళితే వాళ్ళందరూ ఏం చేశాడంటే ఇతన్ని పట్టేసేసారు. ఇతని కాళ్ళు చెయ్యి ఆడలా. వారితో పాటు అతను కూడా ఇదే మాట తండ్రితో చెప్పాడు, నేను కనుక ముందే దూకినట్టయితే నా కాళ్ళు చేతులు పట్టుకుంటే నేను ఈత వేయటానికి అవకాశం ఉండదు, నేను కూడా తమ్ముడితో పాటు చనిపోవాల్సి వచ్చేది. కానీ ఇక నిస్సహాయ స్థితిలో ఉన్నాడు చూసావా? అప్పుడు ఆ గడియ చూసి, ఆ స్పాట్ చూసి అప్పుడు నేను నదిలోకి దూకటం జరిగింది. అతడికి నన్ను ఇక ఎలా పట్టుకోవడానికి లేదు అతనికి శక్తి. నేనే అతను పట్టుకున్నాను. ఏమన్నాడండి? నేనే అతన్ని పట్టుకొని బయటికి లాక్కు రావటం జరిగింది. మనం కూడా దేవుని దగ్గర చేతులెత్తేసి, ప్రభువా ఇప్పుడు వరకు నా కుటుంబ జీవితాన్ని మార్చుకోలేకపోయాను, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో సంతోషం లేదు, సంఘానికి ఉపయోగం లేదు, దైవజనులకి ఉపయోగపడలేదు, లేకపోతే నా కుటుంబంలో నేను ఉపకారిగా నేను లేను. కనుక ఈరోజు నుంచి నీ రాజ్యంలోనికి నేను రావటానికి నా మనస్సు మార్చుకుంటానయ్యా అని నువ్వు చెప్పగలిగితే నీ రెండు చేతులు దేవుని వైపు చూపించి నీ నిస్సహాయ స్థితిలో నీ ఆఖరి గడి అని గుర్తించి సమస్తమును దేవుని మీద ఆధారపడి దేవునికి తెలిచిస్తే దేవుడు ఆయన రాజ్యములోనికి నిన్ను చేర్చుకొనుగాక. ఎలాగో తెలుసా? నూతనమైన మనస్తోటి, దేవునికి ఇష్టమైన మనస్తోటి, దేవుడు చెప్పింది చేసే మనస్తోటి నిన్ను ఒక నూతన వ్యక్తిగా తీసుకుని వెళ్తాడంట. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరింటి దగ్గరికైనా మనం వెళ్ళేటప్పుడు
మన స్నేహితుడు కానీ మన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం తెలుసా? వాళ్ళకి బట్టలు బాగోపోతే అటన్నిటిని విడిచి తీసేసి ఏం చేస్తాం? వాళ్ళకి మంచి బట్టలు తొడిగి అప్పుడు మనం వెంట తీసుకుని వెళ్తాం. అవునంటే కదంట. దేవుని వెంట ఆయన రాజ్యంలో నీవు ఉండాలి అనంటే నీవు కూడా ఆ దేవుడిచ్చేటువంటి ఆ నూతనమైనటువంటి లేకపోతే క్రొత్త మనసు అనేటువంటి వస్త్రమును నీవు ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు దేవుడు నిన్ను తన రాజ్యం ఉంచడానికి, తన మహిమతో నింపడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయన యొక్క సన్నిధిలోనికి వచ్చి మనసును మార్చుకున్న ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అయ్యో నేను ఏమన్నాడు? అయ్యో అనే పదం ఎప్పుడు వచ్చిందో తెలుసండి? అయ్యో ఆఖరి గడియలో, లేకపోతే ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు అయ్యో అనే పదవిని పడుతుంది. ఇతని స్థితి కూడా మొదటి వచనం చదువుకుందాం. చదవండమ్మా. ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైనటువంటి సింహాసనమునందు ఆసీనుడై ఉండగా ఏం చేశాడంట అండి? నువ్వు ఎవరిని చూస్తున్నావు? అందుకనే నీ మనసు మారటలా. నీ కులం వైపు చూస్తున్నావు, నీ స్నేహితుల వైపు చూస్తున్నావు, నీ ఆచారాల వైపు చూస్తున్నావు. ఒక ఆమంట బాప్తీసం తీసుకోవడానికి రెడీగా ఉందంట. రెడీగా ఉన్న తర్వాత, అమ్మా నువ్వు మారుమనసు పొందేవా అన్నట. అయ్యా ఇంకా పొందలేదయ్యా. ఎందుకనమ్మా అంటే, నన్ను ప్రేమించిన వాడు వదిలేయట్లేదండి అని అన్నాడు. ఏమంటుంది? నన్ను ప్రేమించిన వాడు వదిలేయాలి. వదిలేస్తేనే నీ మనస్సు మారినట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వదిలేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఏం చేసినా సరే. చూడండి, 89వ కీర్తన 31వ వచనం చదువుకుందా. వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను కైకొనని యెడల చూసారంటండి, ఎందుకు అపవిత్రులయ్యారో తెలుసా? ఆయన కట్టడలు, ఆయన నియమించిన మాటలు, లేకపోతే ఆయన రోజు బోధిస్తున్న మాటలు, మీటింగ్ ప్రారంభం నుంచి దైవజనుల చేత అనేక విధాలుగా దేవుడు మాట్లాడాడు. ఎంతమంది ఎన్ని మాటల చేత మార్పు చెందారో ఒక్కసారి ఆలోచించండి. ఇదే కాదు, దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుండి దేవుడు ఎన్నో విధాలుగా మీతో మాట్లాడాడు. మరి మాట్లాడిన మాటలను బట్టి ఎంతమంది రూపాంతరం చెందారు, ఎంతమంది వారి మనసులు మార్చుకొని ఎన్ని విధాలుగా ఒక్కొక్క మాటకు ఒక్కొక్కసారి మనసు మార్చుకోవటం అంట నీలో ఒక ఆకారంగా, ఒక అందమైనటువంటి ఆకారంగా, దేవునికి ఇష్టమైనటువంటి ఒక ఆకారం. చూడండి, నేను ఒక మాట చెప్తున్నాను. మనలో పోలికలు చాలా ఉన్నాయి. పోలికలు, కళ్ళు, మొక్కు ఇవన్నీ కూడా ఉండటం వలన అవేం లేకోకుండా ఇక్కడ మొత్తం లేవనుకోండి, అప్పుడు ఎట్టుండిది మొహం? ఏమైనా ఐడెంటిఫై చేస్తారా? ఐడెంటిఫై చేయరు. దేవుడు ఈ క్రియలను బట్టే, ఈ మారు మనసును బట్టే మనసును మార్చుకొని దాన్ని నెరవేర్చాలి, దాన్ని అమలుపరచాలి, అది చెయ్యాలి. అది చేసినప్పుడంట నీ జీవితము ఎంతో దేవునికి ఇష్టమైనటువంటి రూపములో నీ పట్ల ఆయన చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ పట్ల ఆయన చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు.
నిన్ను ఉన్నతంగా హెచ్చించాలనుకున్నాడు. ఆయనకిష్టమైన రీతిలో ప్రభు ఏది చెప్పినా నేను చేస్తానయ్యా, అలాగేనయ్యా. ఒకసారంట మన భూషణ్ గారని వాళ్ళ తమ్ముడు గారు బొంబాయి వెళ్ళాడంట మీటింగ్ కోసం అని వెళ్తే, వాళ్ళ ఉద్యోగానికి సెలవులు పెట్టుకొని వెళ్తే ఆయన గారు అన్నాడంట, ఏమన్నారో తెలుసా, అయ్యా అందరికీ అన్ని డ్యూటీలు అప్పగిచ్చేసాం, మీకు ఒక్క డ్యూటీ ఆగిపోయి ఉందయ్యా, మీరిద్దరే ఉన్నారు, ఈ 3 రోజులు మీరు ఆ పని చెయ్యాలయ్యా అన్నాడట. సార్ అయ్యగారు ఏ పని చెప్తారు చెప్పండి, మేము చేస్తాం తలకాలు బాగా ఊపారంట. ఊపిన తర్వాత ఏం లేదయ్యా, ఇదిగో ఆ చివరిన బాత్రూమ్స్ ఉండే వారసనే ఏంటండి బాత్రూమ్స్ ఉండే, ఈ 3 రోజులు మీరే శుభ్రం చెయ్యాలి, ఇది మీ పని. వీళ్ళిద్దరంట, ఎరా తమ్ముడు, మొఖాలు చూసుకుంటా, తమ్ముడు బాత్రూంలో క్లీన్ చేయటానికి విజయవాడ నుంచి బొంబాయి వచ్చామంటారా మనం, బాత్రూంలో శుభ్రం చేయటానికి అంటారా మనం వచ్చింది. సరే తమ్ముడు, దేవుడిచ్చాడుగా, ఏది ఏమైనా మనం చేయాలి అని ఇద్దరు నిర్ణయించుకొని ఏం చేశారు తెలుసా, ఆ 3 రోజులు బాత్రూమ్ దగ్గరే, బాత్రూమ్ దగ్గరే అందరూ వెళ్తున్నారు అంతా శుభ్రం చేసేసారంట. ఎక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంచేసారంట. ఆ సభలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని పిలిచారంట. వీళ్ళిద్దరిని పిలిచి, చాలా గొప్ప దైవజనులు వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఆయన గారు వాళ్ళందరిలో వీళ్ళిద్దరిని మెచ్చుకొని ఈ రోజున మరి 3 రోజులు మీటింగ్లో చక్కగా మన కాలకుచ్చాలన్నీ తీర్చుకోగలిగాము. కారణం ఏంటంటే ఇదిగో వీళ్ళిద్దరూ చేసిన పరిచర్యను బట్టి. కనుక దేవుడు వీళ్ళను బహుగా ఆశీర్వదించునుగాక. వేవేల మందిలో వీళ్ళు దేవుని మాటలు చక్కగా ప్రకటించుదురుగా, కానీ వారిని అభిషేకించారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున దైవజనులు ఇచ్చిన పరిచర్యను చేయకుండా మరి మొఖాలు చూసుకొని, అరే ఉద్యోగం అనుకొని వచ్చాం, ఏంట్రా ఈ పని బాత్రూంలో క్లీన్ చేయడానిక అనుకొని వెళ్ళకుండా చేయటం వల్ల దేవుని అభిషేకం వారిపైన, మరి నీ పైన దేవుని అభిషేకం ఉండాలి అనంటే, దేవుని ఆత్మీయ నడిపింపు నీకు ఉండాలి అనంటే, దేవుని రాజ్యంలో నీ ఉండాలి అనంటే, దైవజనుల ద్వారా దేవుడు ఏది పలికిచ్చాడో, ఎలా ఉండమన్నాడో, ఎలాగా జీవించమన్నాడో, ఏం చేయమన్నాడో దాని అంతటికి నీ జీవితంలో నో అని చెప్పకుండా ఎస్ అనే చెప్పాలి. దేవుని స్తోత్రం. అదే మారు మనస్సు, అదే దేవుడు కోరుకునే మనస్సు. నీటి కాలువల వల్లే ఉందంటే అదే దాని అర్థం. నీళ్లు పెట్టేటప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి తెలిసింది, ఈ సాలుకు అవసరం లేదు ఇంకో సాలుకు అనుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఆ కాలువని ఏం చేస్తారండి, ఓ వెళ్ళకూడని చోటకి అడ్డగండి లాగేసి వెళ్ళాల్సిన చోటకి దాన్ని దారి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ సాలుకు నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడు నిన్ను ఎలాగా ఉంచాలని కోరుకున్నాడో అలాగా దేవుడు దైవజనుల ద్వారా, దైవజనురాల ద్వారా, అనేక పెద్దల ద్వారా దేవుడి నీతో మాట్లాడినప్పుడు, దైవజనులు ఇక్కడికి వచ్చి ఇలాగా దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు నువ్వు అలా నడుస్తావా? ఇక్కడ అంటున్నాడు, దేవుని మందిరంలోనికి వచ్చి దేవునిని చూశాడంట. ఎవరిని చూశాడంట? దేవుని చూశాడంట. ఆయన ఎలాగున్నాడు? మళ్ళీ చదువుదాం తల్లి. మృతి పొందిన సంవత్సరమున ఈయన ఎక్కడున్నాడంటండి? అత్యున్నతమైన అంటే అన్ని సింహాసనాల కంటే కూడా అతి ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడయ్యున్న వారిని చూచాడంట. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీవు అలాంటి అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి యేసును వాక్యం చూస్తుండగా నీవు చూస్తున్నావా?
ఆయనను చూస్తేనే నీ మనస్సు మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి దాన్నైనా వదిలిపెట్టుకోగలుగుతావు, విడిచిపెట్టుకోగలుగుతావు దేవుని కోసం. విడిచిపెట్టలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా? వదిలేయలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని మందిరంలోకి వచ్చావు, మీటింగ్స్కి వచ్చావు, ఏవో చేస్తున్నావు, కానీ దేవునిని చూడలేకపోతున్నావు. దేవుని చూసినప్పుడు మనం అద్దం దగ్గరికి వెళ్ళి అద్దాన్ని చూస్తాం. ఏం చేస్తామంటండి? అద్దాన్ని చూస్తాం. అద్దాన్ని చూసినప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించిందండి? నీ మొహం మీద ఎంత పెద్ద మచ్చ ఉందమ్మా, ఈ మొహంతో నా బయటికి వెళ్ళేది నువ్వు అని చెప్పగానే ఏం చేస్తాం? వెంటనే ఈ పని చేసి వస్తాలే అంటామా? లేదు, వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయి మాయ్ సోపు ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని ఏం చేస్తాం తెలుసా? ముందు సోపు తీసుకొని ఆ మచ్చను పోగొట్టుకొని మళ్ళీ వచ్చి ఏం చేస్తాం తెలుసా? మళ్ళీ వచ్చి ఏం చేస్తారండి? మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అద్దం వైపు చూసుకొని పోతేనే సరి, లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఏమంటుంది, ఎందుకు ఎట్టుంటుంది అని మళ్ళీ ఇంకోసారి. మరి దేవుని దగ్గర వాక్యమనే అద్దం దగ్గరకు వచ్చినప్పుడు నీవు అద్దం వైపు చూడగలుగుతున్నావా తల్లి? దేవుని వైపు చూడగలుగుతున్నావా? అందుకని నీ స్థితి ఏంటో నీకు అర్థం కావట్లా. గురుగు కిందకంట దాని కింద ఉన్న నలుపు దానికి అర్థం కాదంటండి. సో నీ స్థితి కూడా నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? లుక్ ఎట్ గాడ్. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసినప్పుడే వాట్ యు ఆర్, హూ యు ఆర్ అనేది నీకు అర్థమవుతుంది. ఇంతకాలం నీ కాల వ్యాపం చేసుకొని ఎన్నో మీటింగులకు అటెండ్ అవ్వచ్చు, ఎన్నో సార్లు ప్రార్థన చేయొచ్చు, ఎన్నో ఆజ్ఞలు కైకొంటున్నాను అనుకుంటున్నావు, కానీ మార్చుకోవాల్సింది, తీసేసుకోపోతున్నావు. కానీ ఏంటి తెలుసా? దేవుని వైపు చూడలేకపోతున్నావు. అతడు దేవుని వైపు చూసిన తర్వాత అంట ఏమర్థమైందో తెలుసా? చదువమ్మా. ఐదో వచ్చిన చదువమ్మా. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, జనుల మధ్యను నేను నివసించుచున్నాను, నేను నశించి తిని రాజును యెహోవాను. అప్పుడు చాలండి ఇక్కడేమంటున్నాడు తెలుసా? అతడు అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాడంట. ఎలాంటి పెదాలు? అపవిత్రమైన పెదాలు. అపవిత్ర పెదాలు లేవండి అన్న వాళ్ళు చేతులు ఎత్తారు ఎవరైనా? ఇంటికి వెళ్ళాక ఇంత బాగా వాక్యం విని ఇంటికి వెళ్ళాక మీ అమ్మాయి చెప్పిన పని చేయకపోతే, ఏయ్ నేనేం చెప్పాను నీకు? నేను మళ్ళీ వచ్చేసరికి ఎంట్లని శుభ్రంగా దోమని చెప్పానా? నీ మొహం దోయినట్టు దోమేవు అని ఏం చేస్తాం? ఆ జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు బాగుతావే. మళ్ళీ అంతటితో అయిపోద్దా? మన నోరు, మన పెదాలు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాయండి? చాలా రోత హీనమైన స్థితిలో, వినగోడని స్థితిలో దేనికో పోల్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పెదాలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాయి? దేవుని మాటల్లాగా ఉన్నాయా నీ మాటలు ఉప్పేసినట్టుగా ఉండాలంట. ఉంటున్నాయా మాటలు? దేన్ని తట్టుకోలేం. అప్పటికప్పుడు వడ్డిచ్చేసేయాల్సిందే. ఏంటి వడ్డీ ఇవ్వాల్సిందే? దానికంటే 2 ఆకులు నేను తక్కువ అంత చదువుకున్నానా ఏంటి? దానికంటే 4 ఆకులు ఎక్కువ చదివా నేను. అందుకని ఏం చేస్తూ ఉంటారు తెలుసండి? దానికి డబ్బులు వడ్డీ చేస్తూ ఉంటారు. దాని వలన నీవు నశించిపోయావు. ఏంటంట? అందుకని అన్నాడు, నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల మధ్యలో, ఆ జనుల మధ్యలో నేను నడవటం వల్ల నేను నశించితిని. హౌ హీ అండర్స్టూడ్? డూ యు నో దట్? అతనికి అర్థమైంది, ఐఎమ్ కంప్లీట్లీ డెడ్. ఆయన చనిపోయి ఉన్నాడు. నీకేమని అర్థమవుతుంది? నీకేమని తెలిసింది? నీవేమని తెలుసుకున్నావు? అందుకేనా
నీ జీవితాన్ని ఇలాగా గడుపుతున్నావు? నిజంగా నీకు అర్థమైతే దాన్ని నీలో నుంచి తీసేసుకుంటావు తల్లి. దేవుని స్తోత్రం. అర్థం కాకపోతే ఇవాళ కాదు, నువ్వు బతికినంతకాలం ఎన్ని మీటింగ్లు కన్నా అటెండ్ అవ్వు, ఎన్నిసార్లు నుంచి చర్చికి, ఎన్ని ప్రార్థనలు చేయి, ఏమన్నా చేయి, నీ బ్రతుకు దేవుని రాజ్యములో ఉండని బ్రతుకు. అలాంటి బ్రతుకు కాదు కావాల్సింది. అలాంటి బ్రతుకు ఉండాలని ప్రభు కోరుకొట్టులా. ఏ బ్రతుకు కావాలనుకుంటున్నాడో తెలుసా? నీ నశించిన జీవితం నుండి దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. అతడు అంటున్నాడు, అయ్యో, ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసు? అయ్యో, నేను నశించి తిని అని ప్రార్థన చేస్తుంటే అతని ప్రార్థన విని అతని ప్రార్థన బట్టి దేవుడు కూడా కనికరపడి ఏం చేశాడు తెలుసా? దేవుని దూతను పంపించాడు. చదువు 6వ వచనం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు దాను బలిపీఠము నుండి ఎక్కడి నుండి తీసాడంటండి? నిప్పుని ఎక్కడి నుంచి తీశాడు? ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది? బలిపీఠం మీద నుండి వచ్చిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠం మీద నుండి నిప్పులు నీ దగ్గరకు వస్తున్నాయి. నీవు అంటించుకోవడానికి లేకపోతే కాల్చబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చాలామంది ఇది నాకు అవసరం, ఇది నేను చేయాల, అమ్మాయి నీకేది అని తాళాలు వేసేసుకుంటారు. అందుకనే నువ్వు కాల్చబడటల్లా. చూడండి, ఎంతలా బలమైనటువంటి ఇనప కమ్మినైనా తీసుకొని వెళ్ళి కొలింలో పెడితే ఎర్రగా కాలితేనే కానీ దానిలో ఒక మనసు వచ్చింది. ఏంటిది తెలుసా? చెప్తుంది, అయ్యా యజమానుడు, నువ్వు ఏ విధంగా మారుస్తావో, ఏ విధంగా మలుచుకుంటావో, ఏ ఆకారంలో తిప్పుకుంటావో నీ ఇష్టమయ్యా. నువ్వు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని చేసినా నేను దాని అంతటికి సిద్ధమేనయ్యా అని నేను మాట్లాడుతుంది. తనకు అప్పగించుకుంటుంది. నువ్వు టైం తీసుకోవద్దయ్యా. విన్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? గమనించండి, నీ కొలిములో కాలుతున్నటువంటి ఆ యొక్క ఇనప వస్తువు కొలిములోకి వెళ్ళబోయే ముందు ఎట్టుండిద్దో తెలుసా? ఎట్టుండిద్దమ్మా? చూడలేదు ఎప్పుడు? మీ కొడవలు చూసారా? తెల్లగా ఉంటాయా? ఎట్టుంటాయి అమ్మా? నల్లగా ఉంటాయి. నల్లగా ఉన్న వస్తువు కొలిములో పెట్టగానే ఏమైపోయిందమ్మా? ఎర్రగా అయిపోయింది, గోల్డ్ కలర్లో అయిపోయింది. దాన్ని చూసి ఎంత ఇష్టం పుట్టిద్దో తెలుసా? చాలా ఇష్టమైన రంగులో ఉండిద్ది కదంటారా? ఆ రంగే ప్రభువుకు కావాలి. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ బలిపీఠం మీద నుండి దేవుడు ఈ నుప్పులు దేవుడు దూత ఆ కారుతో తీసుకుని వచ్చి నీకు తగిలించాలని, అది నీలో నుండి పోగొట్టాలని దేవుడు ఈ మాటలు వినిపిస్తుంటే నువ్వు దేవుని వైపు చూస్తూ నువ్వు పశ్చాత్తాపడుతూ ఎప్పుడంట అమ్మా ప్రార్థన చేసుకోండి, అయ్యా ప్రార్థన అన్నప్పుడు కాదండి ప్రార్థన చేసుకోవటం. ఎప్పుడు చేయాలంట? ఎప్పుడు చేయాలి? వింటుండగానే నీ హృదయంలో పరివర్తన జరగాలి, మార్పు రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మార్పు ఏంటో తెలుసా? ఈ కారుతో ఈ నిప్పుని తీసుకొచ్చి నీ గుండెకు, నీ పెదాలకు తగిలినప్పుడు, ప్రభువా ఇక ఆ పాపం నాకు వద్దయ్యా, ఇదిగో ఈ తిట్టే మనసు నాకు వద్దయ్యా, ఓ మోసం మనసు నాకు వద్దయ్యా, ఎదటి వాళ్ళు పాడు చేసే, ఎదటి వాళ్ళ కుటుంబాలు విడదీసే మనసు నాకు వద్దయ్యా. దైవజనులు ఏది చెప్తే అది చేసే మనస్సు నేను కలిగి ఉంటాను ప్రభువా అన్నటువంటి వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? వాక్యం వింటుండగా. వాక్యము ట్రాన్స్ఫార్మ్ అవటమే కాదండి,
నీ దగ్గర రావటమే కాదు, అట్ ద సేమ్ టైం ఇట్ విల్ బి చేంజ్. అది నేను మార్చేస్తుంది. దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవునికి సమర్పించుకున్నప్పుడు మొదట నిన్ను నువ్వు గ్రహించే బిడ్డగా ఉండాలి. దేవుని చూసి నువ్వేంటో నీకు తెలియాలి. రెండవది, దేవుని యొక్క నిప్పుతో ఆ కారుతో తీసుకుని వచ్చి నీకు తగిలేస్తున్నప్పుడు దానికి లోబడిపోయి మెల్ట్ అయిపోయి ఎరుపు రంగులో దేవునిలోనికి రావాలి. దేవుని స్తోత్రం. ఒక్క మాట చదువుకుందాం చూడండి. లేవియా కాండం 16వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ధూపార్తి నిప్పులను తీసుకొని తెచ్చి తాను చావకుండునట్లు. చాలండి. మనం చావకుండా ఉండడానికి కొరకు ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క బలిపీఠం మీద నుండి ధూపార్తి అంట. ఏంటిదంటండి ధూపార్తి? ఆ ధూపార్తి ఏంటిదో తెలుసా? మన యొక్క ఆలోచనలో, మన తిరుగుబాటు, మన దోషాలు, అతిక్రమాలు ఇవన్నీ కూడా ఆయనలో ఏమైపోవాలో తెలుసా? ఖాళీ నొప్పులుగా మారిపోవాలి. హల్లెలూయా. ఆ నొప్పులే మన జీవితము క్రొత్త జీవితంగా మార్చబడాలి. కౌన్సిల్ దగ్గరికి ఒక వస్తువుని తీసుకొని వెళ్ళి నాకు ఇంకొక వస్తువు రూపంలో కావాలయ్యానంటే ఆయన ఇది తీసేసి ఇంకొక వస్తువు ఇవ్వటం కాదు, దానినే ఏం చేస్తాడంటండి, దానినే ఆ నిప్పుల మీద ఉంచి బాగా ఎర్రగా కాల్చి నీకు ఏ రూపంలో కావాలో ఆ రూపంలో తీసుకొచ్చి నీకు అప్పగిస్తాడు. దేవుని స్తోత్రం. దైవజనులు చేసే పని కూడా అదే. దేవుడు అప్పగించాడు మిమ్మల్ని అందరినీ అప్పగించిన తర్వాత ఆయన ఆ యొక్క బలిపీఠం మీద కాల్చి దేవునికి ఇష్టమైన వస్తువుగా, ఇష్టమైన పాత్రగా ఆయనకు అప్పగించాలని రాత్రనక పగలనక ఏ టైంలో పడితే ఆ టైం. మీరే కొంచెం ఎక్కువసేపు పడితే ఆయాసపడిపోతూ ఉంటారు. ఇప్పటికే ఆయాసపడుతున్నారులే. కొంతమందికి ఆవలింతలు వస్తున్నాయి, కొంతమందికి కాళ్ళు అట్టి ఇటు అనుకుంటున్నారు. ఏంటి ఎక్కువసేపు కూర్చున్నామని? ఏంటి దైవజనులకు అట్టాటిది ఉండదు. దైవజనులకు అట్టాటిది ఉండదు. రాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా 5 అయినా ఎంత టైం అయినా సరే నీవు ఎర్రగా మారాలి. ఎర్రగా మారిన తర్వాత ఒక అందమైన రూపంలో తీసుకుని వచ్చి ఆయనకు అప్పగించాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చేద్దామా. తర్వాత వచ్చిన చదువుకుందాం. 8వ వచనం చదువమ్మా. అప్పుడు అమ్మా మత్తయి సువార్త యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా అమ్మా చిత్తగించుము. ఏమన్నాడు తెలుసా? చిత్తగించుము అంటే ఏంటి? చిత్తగించుము. నీవు చెప్పు. నువ్వు ఏది చెప్పినా, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నా, నువ్వు ఎలా ఉండమన్నా, ఎలా ప్రవర్తించమన్నా దైవజనుల ముందుకు వెళ్ళి నువ్వు ఇలాగుండు అని దేవుడు చెప్పాడంటే మనం ఎట్టుండాలి? అలాగే కాకుండా ఇంకా వేరే ఆకారంలో మొదలెస్తామా? కొంతమంది ఎట్టగుండేవాళ్ళు కూడా ఉండారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగుండకూడదు అంటున్నాడు కదా ప్రభువా, సిద్ధగించుము. నువ్వేం చేయమంటావో అది చేస్తానయ్యా. నన్ను పంపించు. నువ్వెందుకు అలాగ వెతకటం? నేనున్నానయ్యా అనగానే దేవుడు చెప్పగానే చేసాడంట. దేవుని స్తోత్రం చేద్దామా. దైవజనుల ద్వారా దేవుడు నీకు ఏమైతే బోధిస్తున్నాడో అలాగేనయ్యా చేస్తానయ్యా. బిడ్డలకు చెప్పినా,
పెద్దవాళ్ళకి చెప్పినా, ఎవరికి చెప్పినా అలాగ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలాగ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ చేయటం వలన ఎంతగా దేవుడు పరలోకము నుండి ఆయన ఆనందిస్తాడో తెలుసా? ఆయన ఆనందిస్తాడో తెలుసా? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని గురించి మీరు మరలా నీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరేనంటే మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు. పగడాల ప్రవీణ్ గారు ఆయన ఒకప్పుడంట ఆయన లోకంలో జీవిస్తున్నప్పుడు ఇలాగే క్రీస్తు స్వార్థ సభలు జరుగుతున్నప్పుడంట అక్కడికి వెళ్ళి వాక్యం వినాలనిపించిందంట. వాక్యం వినాలనిపించిన తర్వాత ఆ వాక్యంలో ఏమని వినిపించాడో తెలుసా? దేవుడు నిన్ను లోకానికి ఒక వెలుగుగా చేస్తాను అని అన్నాడంట. ఏమన్నాడండి? లోకానికి ఒక వెలుగుగా చేస్తాను అని అన్నాడంట. ఆ మాట దగ్గరకు వచ్చి, అయ్యా ప్రవీణు, నిన్ను ఇలా చెయ్యాలనుకున్నానయ్యా అన్నాడా? అలా కాదు, ఓవరాల్గా ఇలా స్వార్థ ప్రకటిస్తున్నాడండి దేవుడు. స్వార్థ ప్రకటిస్తుంటే దేవుడు సూటిగా తనతో మాట్లాడినట్టుగా అనిపించి అనుకున్నాడంట, అరే దేవుడు నన్ను వెలుగుగా చేయాలి అనంటే మరి ఇప్పుడు నాలో ఉన్నవన్నీ పాత రోత జీవితాలన్నీ కూడా ఉంటే నేను వెలుగుగా ఎలా అవుతాను? అంతకుముందు ఈయన కూడా రౌడీగా తిరిగినటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటండి? రౌడీగా తిరిగినటువంటి వ్యక్తి. ఒక అతన్ని చంపాలని చంపేసేస్తే అతడు జావులా, అతడు బ్రతికాడంట. అతడు తిరిగి లేచి వచ్చి తర్వాత దేవుడు అతని దగ్గరికి తీసుకుని క్షమాపణ కోరిపించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఏం జరిగిందో తెలుసా? దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, ప్రభువా ఇక నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, ఇవన్నీ విడిచిపెడతాను, నువ్వేది చెప్పినా సరే, నువ్వు ఎలాగుండమన్నా సరే నేను అది చేస్తానయ్యా అని దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడంట. నువ్వు సమర్పించుకున్నావా? అప్పుడే దేవుని మాట అంటే ఏంటో నీలో కనబడిద్ది. చాలా అబ్బో మా అబ్బాయికే ఇదిగో ఈ వాగ్దానం వచ్చిందండి, నాకు ఈ వాగ్దానం వచ్చిందండి, అలా వచ్చిందండి, ఎలా వచ్చినా అది నెరవేరాలి అని అంటే నీవు ఈ బ్రతుకు కాదు బ్రతకాల్సింది. ఈ బ్రతుకు బ్రతికితే నువ్వు అలా చేయబడలేవు అని అనుకున్నాడు ప్రవీణ్ గారు. అలా అనుకొని దేవుని ముందు ఏదైతే దేవునికి ఇష్టం లేదో వాటన్నిటిని తీసేసుకొని దేవుడు అన్నాడంట, ఇదిగో వెళ్ళిపో మధ్యప్రదేశ్కి అన్నాడంట. ఆ ప్రాంతంలో ఇతనికి ఒక్కళ్ళు లేరు తెలిసిన వాళ్ళు, వాళ్ళ గ్రామం కాదు, లేకపోతే భాష కూడా రాదు, ఏమీ లేదు. అయినను సరే ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు రైల్వే స్టేషన్లో పడుకున్నాడు. ఆ తర్వాత దేవుడు అతనికి ఒరిజినల్ హిందీ నేర్పించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొద్ది రోజుల్లోనే, నెల రోజుల్లోనే టీవీలో దేవుని వాక్యం హిందీలో ప్రకటించగలిగాడంట. ఎంత గొప్పగా మార్చాడో తెలుసా? నీ జీవితాన్ని, నీ బిడ్డను, నీ కుమారుని, నీ కోడల్ని, నీ వాళ్ళందరినీ కూడా మార్చాలి అనంటే, దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో అమలు కావాలి అనంటే దేవుడు నడిపించిన విధంగా నడుస్తున్నావా? దైవజనం చెప్పారే, నాకు అలవాటు లేదు, ఇది నేను చేయలేను, ఇంకొకటి చెప్పయ్యా అని అంటున్నావా? దైవజనం పిలవగానే అమ్మాయి ఇది చేయాలమ్మా అంటే దైవజనం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయి ఈ నెలల్లో. ఏమండి, దైవజనం చెప్పడానికి నేను పిలిచారా? ఏమండి, దైవజనులకు బోధించడానికి కాదు, దైవజనులకు సలహాలు ఇవ్వటానికి కాదు, దైవజనులకి ఏది నేర్పించడానికి కాదు. ఈయన ఆల్రెడీ దేవుని దగ్గర నేర్చుకుంటున్నాడు, దేవుని చిత్త ప్రకారంగా ముందుకు వెళుతున్నాడు. దైవజనులకు సలహాలు ఇవ్వటం కాదు నువ్వు చేయాల్సింది,
దైవజనులు చెప్పింది చేయటమే నీకు ఆశీర్వాదం. అది మంచైనా చెడైనా సరే. ప్రవీణ్ గారు అలా అనుకున్న తర్వాత దేవుడు తన జీవితాన్ని ఎంత వైభవంగా మార్చాడు తెలుసా? ఆయన బ్రతికున్నప్పుడు కన్నా కూడా ఇంకిప్పుడు అన్యులు తెలుసుకోలేకపోయినా ఇప్పుడు అసలు ఆయన ఏంటి, ఆయన బోధలేంటి అని తెలుసుకొని దేవుని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత వెలుగుగా మార్చబడ్డాడో తెలుసా? ఎంత వెలుగుగా మార్చబడ్డాడో తెలుసా? దేవుని మాటకు నువ్వు స్పందిస్తున్నావా? దేవుని మాటకు నువ్వు మార్పు చెందుతున్నావా? నీ మనస్సును మార్చుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో నుండి అక్కడ అమ్మ చదవను. నీవు వెళ్ళుమో రాజుల ఎదుటను చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, అననీయ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళమని తెలుసా? ఎక్కడికి వెళ్ళమని? ఫలానా సౌలు ఫలానా చోటున్నాడు, యోధా ఇంటిలో ఆయన ఉన్నాడు, నువ్వు వెళ్ళు అన్న తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పినవన్నీ కూడా నెరవేర్చాడు. అక్కడ ఏమన్నాడు తెలుసా? అతడు నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకోవటానికి ఒక సాధనంగా దేవుడు నిన్ను ఎన్నుకొని ఈ మాటలు వినిపిస్తున్నాడు. దైవజనులు అందుకే ఇక్కడికి పంపించింది, అందుకే ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఎంత కష్టమైన ఎంత భారభరితమైనటువంటి పరిచర్య అయినా సరే ఆయన ఆ కాడిని భుజం మీద మోస్తూ ఉన్నాడు. నీవు కూడా దైవజనులకి సహకారిగా కుడి భుజాలుగా నీవు కూడా ఉండి వారి ఎన్ని కష్టాల్లో ఎన్ని శ్రమల్లోనైనా, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నేనున్నానయ్యా నీవేం భయపడద్దు అనే వాళ్ళు ఉన్నారా? అలా ఉండడానికి, అలా మాట్లాడడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా? అలా మాట్లాడగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుని పౌలుగా మార్చి మరి లోకంలో అతడు ఎలా జీవించాడో ప్రభువులోకి వచ్చాక కూడా అలాగే జీవించాడా? ఎప్పుడైతే ఆ పాపపు పొరలు రాలిపోయినాయో, ఆ పాపపు జీవితం మారిపోయిందో, మారు మనసు వచ్చిందో, వెంటనే దేవుని గురించి తెలియచేయగలుగుతున్నాడంట. నువ్వు ఎంతమంది దేవుని గురించి తెలియజేసి దేవుని దగ్గరకు నడిపిస్తున్నావు తల్లి? దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి సంఘాన్ని విస్తరింపజేస్తున్నావు. ఇది దేవుని రాజ్యం. ఎవరిదంటే అండి? ఇది దేవుని రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని విస్తరింప చేయడానికి మనందరినీ కూడా వాడుకున్నాడు. అక్కడికి ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా? అటువలే ఒక్క పాపి మారు మనసు పొందు విషయమై తన దూతల ఎదుట ఆయన ఏం చేస్తాడంటండి? సంతోషిస్తాడంట. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చున్నావే, నీ మనసును మార్చుకొని ప్రభువుకి ఇష్టమైన రీతిలో నేనుంటానని నువ్వు ఆయనకి ఆల్రెడీ చెప్పావా? చెప్పకుండా అలాగే సతికెలబడి కూర్చున్నావా? నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? పరలోకంలో నువ్విక్కడే ఉన్నావు. అక్కడ పరలోకంలో తన దూతలు ఎదుట నీ మనసును మార్పును చూసి, నీవు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, నీవు ఏదైనా దైవజనులు నాకు ఇచ్చావు, నేను వారు చెప్పినట్టుగా నేను నడుస్తాను ప్రభువా అని ఎలాంటిది వచ్చినా సరే నేను వాటి వైపు చూడను, నీ వైపే చూస్తానని ఎంతమంది దేవునికి మాట ఇచ్చారో దాన్ని బట్టి దేవుడు ఈ గడియలోనే పరలోకంలో ఆనందిస్తూ ఉంటాడు. ఆ దేవుణ్ణి ఆనందింప చేస్తున్నావా? దుఃఖపరుస్తున్నావా తల్లి? దుఃఖపరిచే తల్లిగా ఉంటే దేవుడు నిన్ను బట్టి ఆనందించడు.
ఫలాలు ఫలింప చేయనటువంటి అంజూరపు చెట్టుని చూసి ఎలాగ శపించాడు, అదే మనం పొందుకోబోతున్నావా? లేకపోతే బడా నమ్మకమైన మంచి దాసుడా, అలా దాసుడా అని అనిపించుకోగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించవా? దేవుణ్ణి సంతోషింపచేసే పనులను చేస్తున్నావా? దేవుడు సంతోషింపచేసేటువంటి మనస్సుకు నువ్వు కలిగి ఉన్నావా? దేవుడు సంతోషింపచేసేటువంటి తీర్మానాలు నువ్వు చేస్తున్నావా? దేవుడు సంతోషింపచేసేటువంటి దైవజనులు చెప్పినటువంటి మాటకు ఎదురు చెప్పకుండా, వారికి ఎదురు మాట మాట్లాడకుండా, వారికి రైట్ హ్యాండ్గా అక్విలా ప్రిస్కిల్లా ఎలాగున్నారో నీవు కూడా దైవజనులకి కుటుంబాల సమేతంగా, బిడ్డల సమేతంగా, కుటుంబం అంతా కూడా కలిసి దైవజనునిగా సపోర్టుగా వెన్నుముక్కగా నీవు నిలబడగలుగుతున్నావా? అలాగైతే నిన్ను బట్టి సంతోషిస్తాడు. అలా లేకుండా వెనక్కి వెళ్తున్నావు అనుకో, దేవుడు సంతోషించడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలా మార్పు దేవుడు ఏది చెప్పినా సరే దేవుని దృష్టిలో చేయడానికి సిద్ధపడుతూ ఉన్నట్లయితే, ఒకవేళ నీకు ఇచ్చిన టైం అయిపోయింది రమ్మా అని పిలిచే టైం దగ్గరకు వచ్చింది అనుకోండి, ఒకవేళ దేవుని రాజ్యంలో ఉండడానికి నువ్వు అర్హురాలు కాకపోతే ఇంకొక అవకాశం ఇస్తాడు దేవుడు, ఇంకొక అవకాశం ఇస్తాడు. లేదనుకో, నువ్వు దేవునికి ఇష్టంగా లేకపోయినా పైకి తీసుకొని వెళ్తాడు, తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. ఇక అంతే జరిగేది. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. పాపాన్ని ఎండబెట్టుకొని, పాపాన్ని దాచిపెట్టుకొని నువ్వు వెళ్ళావంటే మాత్రం నరకం తప్పదాక. ఏంటి నీ సంగతి? దేవుని సంతోష పెడతావా? దేవుని ఆనందింప చేస్తావా? జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఈ క్రీస్తు సువార్త సభలో ఆఖరి రోజులో మనం ఉన్నాం. ఆఖరిగా దేవుడు మనతో మాట్లాడాడు. నువ్వు ఎలాగా దేవుని సంతోషముతో నింపి సాయంత్రం కుటుంబంలో నువ్వు ప్రవేశించబోతున్నావో ఒక్కసారి ఆలోచించు. దేవుడు ఇంకా నిన్ను దీవించడానికి, నీవు ఆశీర్వదించబడడానికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు నీ దగ్గర తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. ఒక తీర్మానానికి వస్తావా? ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా